నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లౌజమ్ ఛానల్. ఇంటర్నేషనల్ యోగా డేని పురస్కరించుకుని ప్రతి పాఠశాలలోనూ యోగా చేస్తున్నారండి. చూడండి, చక్కగా పిల్లలు ఎంత బాగా యోగా చేస్తున్నారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఇలా ప్రతి పాఠశాలలోనూ జరుగుతుంది. యోగా అంటే ఏమిటో తెలుసా? యోగా అనేది 5000 సంవత్సరాల నుండి భారతదేశంలో ఉన్న జ్ఞానము యొక్క అంతర్భాగమే ఈ యోగా. యోగా అంటే కేవలం శారీరక కదలికలు అని మాత్రమే అనుకుంటారు. కానీ నిజానికి మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి, ఆత్మశక్తుల కలయిక అండి ఇది. ప్రతి పాఠశాలలోనూ చూడండి, ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఇలా కొనసాగుతుంది. యోగా ఇంత చక్కగా చేస్తున్నారు. ఈ యోగా మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది. మానసిక ఒత్తిడులు, రక్తపోటు ఇలాంటివి తగ్గించడానికి ఈ యోగా సహాయపడుతుంది. శారీరక భంగిమలు, శ్వాస నియంత్రణ మరియు ధ్యానం కలయిక ఇది శరీరానికి, మనస్సుకు మరియు ఆత్మకు సమతుల్యం చేకూరుతుందని నమ్ముతారు. శారీరక వ్యాయామమే కాకుండా యోగా ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి, ఏకాగ్రతను పెంచడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో ఎన్నో ఆసనాలు ఉన్నాయి. బాలాసనము, భుజంగాసనము, త్రికోణాసనము, మూలాసనము ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ బాలాసనము పెద్దలు కూడా చేయవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, విశ్రాంతికి సహాయపడుతుంది. భుజంగాసనము వెన్ను భాగాలను బలోపేతం చేస్తుంది. ఇది శ్వాసను మెరుగుపరుస్తుంది, శక్తిని పెంచుతుంది. త్రికోణాసనము చేతులు, వెన్నును బలోపేతము అవుతాయి. ఇలా ఎన్నో ఆసనాలు ఉన్నాయండి. పిల్లలకి వాళ్ళకి సులభమైన రీతిలో ఈ విధంగా చేపిస్తున్నారు.